మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన చూడముచ్చటైన జంట నాగార్జున తారావిన్యాస. బ్రహ్మ వేసిన ముడి కదా, బ్రహ్మాండంగా ఒకరికి ఒకరుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, బంధుమిత్రుల అభినందనలతో వారి వైవాహిక బంధాన్ని పరిపూర్ణం చేయడానికి వారి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టింది ఒక చిన్నారి తల్లి. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనుకుంటూ మురిసిపోయారు ఇద్దరు. ఆ చిన్నారి తల్లి ముసిముసి బోసినవ్వులు, కేరింతలు చూసి ప్రపంచాన్నే మర్చిపోయారు. అవును, ఎందుకంటే అచ్చమైన ఆడతనం చేయగలిగే అద్భుతం జన్మనివ్వటం. అందరినీ సృష్టించేది బ్రహ్మ అయితే ఆ బ్రహ్మని సృష్టించేది అమ్మ. అమ్మతనం అంటే అంత గొప్పది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త. ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి, గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అంత గొప్ప అమ్మతనాన్ని తారావిన్యాసకి, అలాగే నాగార్జునకి నాన్నగా 4 అడుగులు ముందుకు వేయించి తల్లిదండ్రుల హోదాని ఇచ్చింది ఆ చిన్నారి తల్లి. మరి వారిద్దరి జీవితాల్లో కోటి వెలుగుల కాంతులు నింపిన ఆ బంగారు తల్లికి మీ అందరి సమక్షంలో నామకరణం చేస్తున్నారు. మరి ఈ గారాల పట్టికి పేరుగా ఆ గణనాథుని ఆశీర్వాదంతో గణపతి బప్పా మోరియా అనే భక్తి నినాదంలో మోరియా అంటే నెమలి అని కూడా అర్థం వస్తుంది. అలాగే అమ్మమ్మ తాతయ్య నందిపాటి నాగసత్య సరోజినీదేవి గారు, నందిపాటి గంగాధర ఆంజనేయ వెంకట రామకృష్ణ గారు, నానమ్మ తాతయ్య శ్రీ వల్లంకొండ ప్రకాష్ గారు, శ్రీమతి వల్లంకొండ మంజుల గార్ల పేర్లు కలుపుకొని, అలాగే దేవత, లక్ష్మి, పార్వతి అనే అర్థం వచ్చేలా శాన్వి అని, పిన్ని మేఘన ముద్దు మురుపాలతో, పిన్ని బాబాయ్ అపూర్వ కార్తీక్ల ఆశీర్వాదాలతో, అక్క అవిర ప్రేమాభిమానాలతో మోర్య నాగ వెంకట శాన్విగా నామకరణం చేయబడింది. మరి ఈ చిన్నారిని మోర్య నాగ వెంకట శాన్విగా పిలుస్తూ ధైర్యంలో పార్వతీదేవిలా, ధనంలో లక్ష్మీదేవిలా, కోటి దేవతల గుణగణాలతో విరాజిల్లుతూ ఎదుగుతూ తల్లిదండ్రులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదించవలసిందిగా బంధుమిత్రులు అందరినీ కోరుతున్నాము.